హాయ్ అండి, అందరూ బాగున్నారు? ఎలా ఉన్నారు? చూస్తున్నారు ఇవేంటి? గోధుమలతో మనము ఇవాళ పిండి తయారు చేద్దాం. అందరం మనం ప్యాకెట్లు తెచ్చుకొని గోధుమ పిండి వాడేస్తూ ఉంటాం. జనరల్గా అందులో కొంచెం మైదా కలపటం వల్ల అవి సాఫ్ట్గా ఉంటాయి. శ్రమ అనుకోకుండా మనం తీసుకొచ్చుకొని స్టోరు లేకపోతే స్మార్ట్లో బాగున్నాయి. ఇవి శుభ్రం కడిగి ఎండబెట్టేసుకున్నాను 2 రోజులు బాగా. మిల్లుకి తీసుకెళ్ళి ఆడిచ్చేసానమాట. ఇందులో ఏమేమి ఉంటాయో మనకు తెలియంది కాదు. ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, ముఖ్యంగా డయాబెటీస్ వాళ్ళకి, బరువు తగ్గాలనుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఇది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. రోటీ, పుల్కా మన ఇష్టం ఏదైనా బాగా చేసుకుంటే బాగుంటాయి. ఈ ఆడిచ్చిన గోధుమ పిండిలో గోరువెచ్చటి నీటి కలిపి చేసుకుంటే చాలా మెత్తగా వస్తాయి అన్నమాట. ఆశీర్వాద్ గోధుమ పిండిలాగా మెత్తగా ఉంటాయి. గోరువెచ్చటి నీళ్ళు కలపండి, ట్రై చేసి చూడండి. ఇదిగో 2 కేజీల గోధుమ పిండి. ఇప్పుడు మీకు నేను చూపించబోయే ఐటెంని ఏమంటారో చూసి చెప్పండి. దీని పేరు ఎవరికైనా తెలిస్తే కొంచెం కామెంట్ చేయండి.